హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీస్ హోమ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ అండి. అది thumbnail చూసారు కదా, చాలా బాగుంటుంది. సో దాని ప్రిపరేషన్ కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాము. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఇంకా ఆనియన్స్, చింతపండు నానబెట్టుకోవాలండి. ఇంకొచ్చేసి కొంచెం పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా. ఇంకా ప్రాసెస్ వచ్చేసి చూస్తున్నారు కదా, మనం ఒక బాండి పెట్టి దాంట్లో ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటన్నింటినీ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు కూడా ఇప్పుడే ఆయిల్ వేయకుండానే వేయించుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను, సో అందుకని ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయలన్నీ వేయించుకున్న తర్వాత నేను వేయించుకున్నాను. సో మీరు ముందే వేయించుకోండి. సో తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్ అయితే ఇది తెలంగాణ స్టైల్ అండి. ఇంకా విలేజ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. అది నేను ఇంకా తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ ఒకసారి చేసినప్పుడు చూపిస్తాను. చూసారా, ఇక్కడ బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నాయి. సో ఇట్లానే కొంచెం సేపు మనం వేయించుకుంటే మనకి ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంతలోపు మనము చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న చింతపండు నానబెట్టుకుంటే మంచిగా అంటే గుజ్జు అనేది వస్తుంది. సో క్రీమీ ఉంటుంది. మన ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోతున్నాయి. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఫిష్ కర్రీని అయితే 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. కానీ 5 మినిట్స్ ఉడకడానికే పడుతుంది. ఇంకా 5 మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా తయారు చేసుకోవడానికి పడుతుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఇవన్నింటినీ మనం మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించి పెట్టుకున్న ఆ పప్పులు, ఇంకా అవన్నీ ఆనియన్స్, జీలకర్ర, మెంతులు మిశ్రమం కూడా వేసేసి ఇంకా అందులోనే చింతపండు రసం కూడా వేసేయాలి. వాటర్ అవి ఏం పోసుకోవద్దండి. ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, సేమ్ అవే అందులో వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి, మీ స్పైసెస్ తగ్గినంత. సో ఇక నేను 2-3 స్పూన్స్ వేసాను. ఇంకా మీరు అంటే కారం సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి వీటన్నింటినీ మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్గా రెడీ అవుతుంది. తర్వాత మనం ఇందాక ఆవాలు అవన్నీ వేయించాం కదా, సేమ్ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కొంచెం పోపు దినుసులు వేసేసి పోపు చేసుకోవాలి. ఇక్కడ అన్ని పోపు దినుసులు వేయలేదండి, నేను ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి. ఓన్లీ ఆవాలు అయితే కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, పైన తేలుతూ ఉంటాయి కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆవాలు యాడ్ చేశాను. తర్వాత మనకి బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, సో అది యాడ్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. సరే
చూసారా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఈ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి. పోపులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అదంతా వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఇలా యాడ్ చేసుకొని మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకొని మనం పులుసు ఎంతగా పెట్టుకోవాలనుకుంటే సేమ్ అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దండి, ఎందుకంటే ఇది ఉండలు కట్టేస్తుంది, ఎందుకంటే చింతపండు మిశ్రమం కదా. సో వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. ఈ మిశ్రమం అనేది మంచిగా కుక్ అయిపోవాలి. సో ఇలా ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా తిప్పండి. ఉండలు లేకుండా మంచిగా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడే సాల్ట్ ఇంకా మనకి కారం ఎంత సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి కారము. సో ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకని చెప్పేసి నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. ఓకేనా? సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను ఏం చేయాలనుకున్నా కానీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత ముక్కలు వేసాక మనకి ఫిష్ అనేది ఉడుకుతుంది కాబట్టి మనం ఏం కలపడానికి వీలు ఉండదు. సో అందుకని చెప్పేసి ముందే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను, ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. మనకి ఇంకా పులుసు చాలేదు అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇప్పుడే ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఫిష్ని ముందే మనకు ముక్కలుగా ఉంటాయి కదా, వాటిని కొంచెం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ అలాగే నిమ్మకాయ రసం కూడా వేసేసి మంచిగా కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. అలాగైతే నీసు వాసన రాకుండా ఉంటుంది ఫిష్ అనేది. సో అందుకని ముందే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారా ఇలా ఉడికిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ ఫిష్ ముక్కల్ని మంచిగా కడుక్కొని తర్వాత ఆ నీళ్ళని వంపేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూసారా నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి ఉన్నాను. సో వాటిని ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫిషెస్ని ఫ్రీగా ఉడకనివ్వాలండి. ఇరుకిరుకుగా ఉన్న దాంట్లో ఉడికిస్తే ఉడకవు, ఇంకా పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఉడికించుకోవాలి. సో అందుకని ఫిష్కి అయితే వెడల్పాటి పాత్రనే తీసుకోవాలండి, ఎందుకంటే అవి ఉడకవు, పచ్చిగా స్మెల్ వస్తుంటాయి. సో అందుకని అలా చూడండి, వెడల్పాటి పాత్ర తీసుకొని
ఉడికించుకోండి. ఇంకా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, ఈజీగా ఉడికిపోతాయి. ఫిష్ అయితే మనకి వేరే చికెన్ మటన్ లాగా ఎక్కువసేపు పట్టదు, 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత వీటిని ఫిష్ ముక్కల్ని మనం వేసాం కదా, సో టర్న్ చేసి 2 వైపులా తిప్పుకొని ఉడికించుకోవాలి. సో పచ్చివాసన అనేది పోతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా ఉడికిపోయింది. ఇంకా తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకోవడాన్ని. ఫ్రెండ్స్, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.